Today, let's see a Python program to read a file and let's find out a longest word in that file. ఇక్కడ మనకు ఒక ఫైల్ ఉంది data.txt which is having some data. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని మనం రీడ్ చేసుకొని దీంట్లో ఉన్న లాంగెస్ట్ వర్డ్ని ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఫైల్లో ఉన్న డేటాని మనం రీడ్ చేసుకుందాం. విత్ ఓపెన్ ఫైల్ నేమ్ ఏంటి data.txt అండ్ జస్ట్ మనం రీడ్ చేసుకుంటున్నాం కాబట్టి వీ కెన్ యూస్ రీడ్ మోడ్ హియర్ అండ్ లెట్స్ రీనేమ్ ఇట్ యాజ్ ఎస్. నౌ ఇంకొక వేరియబుల్ తీసుకుందాం వర్డ్స్ ఈక్వల్ టు ఈ ఫైల్లో ఉన్న డేటాని మనం రీడ్ చేసుకోవడానికి వీ కెన్ యూజ్ అస్ మెథడ్ కాల్ రీడ్. మనం ఫైల్ని రీనేమ్ చేసాం కదా యాజ్ ఎఫ్. సో ఎఫ్ డాట్ రీడ్ అండ్ మెథడ్ ఇస్తే ఫైల్లో ఉన్న డేటా అంతా కూడా మనకి ఈ వర్డ్స్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. నౌ ఇఫ్ యూ ప్రింట్ దిస్ వర్డ్స్ చూసారా ఫైల్లో ఉన్న డేటా అంతా కూడా ప్రింట్ అయింది. నౌ ఇప్పుడు ఈ డేటాని ఒక లిస్ట్ లాగా కన్వర్ట్ చేసుకుందాం సో దట్ మనం ఈజీగా లాంగెస్ట్ వన్ని ఫైండ్ చేయొచ్చు. కాబట్టి సింపుల్గా ఇక్కడ మనం స్ప్లిట్ అని యూజ్ చేద్దాం. దట్స్ ఇట్. నౌ ఇఫ్ యూ రన్ అగైన్ అవుట్పుట్ ఏమొచ్చింది, మొత్తం మన ఫైల్లో ఉన్న డేటా అంతా కూడా లిస్ట్ లాగా వచ్చేసింది. రైట్ నౌ లాంగెస్ట్ వన్ని ఫైండ్ చేయడమే. లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్ లాంగెస్ట్ ఈక్వల్ టు ఒక ఎంప్టీ స్ట్రింగ్ని ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఏదైతే లాంగెస్ట్ వర్డ్ ఉంటుందో దాన్ని మనం ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. నౌ ఈ లిస్ట్లో ఉన్న ఈచ్ వర్డ్ని రీడ్ చేసుకుందాం యూజింగ్ అ ఫర్ లూప్. ఫర్ వర్డ్ ఇన్ వర్డ్స్ యూజింగ్ అన్ ఇఫ్ కండిషన్. ఈ ఈచ్ వర్డ్ మనం రీడ్ చేసుకున్న ఈచ్ వర్డ్ యొక్క లెంత్ని లాంగెస్ట్లో స్టోర్ అయ్యి ఉన్న వర్డ్తో కంపేర్ చేస్తాం. సో ఇఫ్ లెంత్ ఆఫ్ వర్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ లెంత్ ఆఫ్ లాంగెస్ట్ అయితే దెన్ లాంగెస్ట్లోకి మనం ఆ వర్డ్ని యాడ్ చేస్తాం. లాంగెస్ట్ ఈక్వల్ టు వర్డ్. దట్స్ ఇట్. నౌ ఇఫ్ యూ ప్రింట్ లాంగెస్ట్ వర్డ్ అండ్ లెంత్ కూడా మనం ప్రింట్ చేద్దాం. లెట్స్ రన్. అవుట్పుట్ ఏమొచ్చింది లాంగెస్ట్ వర్డ్ ప్రోగ్రామింగ్ అండ్ లెంత్ ఈస్ 11. దట్స్ ఇట్. క్లియర్. మరి ఇంక ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అయిపోండి.